హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. శాంత సుధామణి వణికిపోయింది. ఏమిటి అత్తయ్య, ఆపు బాగుందా? రా అమ్మ, ఆపు నర్సరీకి వెడుతోంది. అత్త వెనకాలే వెళ్ళింది. శాంత ఎంతో ఆశతో వచ్చి ఉంటుంది. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? అదే ఆమె మాట. మీ అబ్బాయి తిరిగి వచ్చాక వస్తానన్నాను, అలాగే వచ్చాను, నవ్వింది శాంత. శాంత ఆమె కంఠం వణకసాగింది. ఎందుకత్తయ్య, జరిగిన విషయం చెప్పడానికి అంత బాధపడతారు? నేను బయటే విన్నాను, రవీంద్ర గారు వివాహం చేసుకుని వచ్చారని. నీకు తెలిసిందా? తెలిసే ఒకసారి అందరినీ చూచిపోదామని వచ్చాను. నీకు బాధగా లేదు? నన్ను తిట్టి శపించు. వెర్రితనమా అత్తయ్య? నవ్వింది. నా జీవితంలో గుర్తుపెట్టుకోదగిన సమయం ఏదైనా ఉంటే మీ ఇంట్లో గడిపిన సమయమే. ఒకరి దురదృష్టానికి ఒకరు కర్తలా అంటుండగానే మేడ మెట్ల దగ్గర శబ్దం అయింది. లేచి వెనుతిరిగి చూచింది. రవీంద్ర ఆ వెనకాలే నీలి నీలి కళ్ళతో ఓ తెల్ల దొరసాని దిగుతోంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు, ప్రత్యర్థుల్లా. శాంతే తనను తాను సంభాళించుకుంది. ముఖం ప్రసన్నంగా మార్చింది. హలో, గుడ్ ఈవినింగ్ అన్నది ఇద్దరిని సంబోధిస్తూ. రవీంద్ర తలాడించాడు. ఆ అమ్మాయి మాత్రం గుడ్ ఈవినింగ్ అన్నది తీయగా, మృదువుగా. ఐఎమ్ శాంత. రవీంద్ర గావరాగా చూశాడు. ఐఆమ్ మిసెస్ రవీంద్ర హెలెన్. ఐసి ఫైన్ అన్నది నవ్వుతూ. ఎందుకొచ్చావు? కొర కొర చూశాడు. మిమ్మల్ని అభినందించాలని అన్నది నెమ్మదిగా. హెలెన్, కెన్ యు వెయిట్ ఫర్ మీ? ఆమె అతని భావనను గ్రహించినట్టే పైకి వెళ్ళిపోయింది. ఆఖరు మెట్టు మీద నిలబడి చేయి ఊపింది. శాంత చేయి ఊపింది. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళు కఠినంగా అన్నాడు రవీంద్ర. 2 నిమిషాలు అతని వంక చూచింది. అంత భయం దేనికి? అంత ఆత్మాభిమానం లేని దాన్ని అయితే ఈ ఇల్లు విడిచి వెళ్లేదాన్నే కాదు, కోర్టులో నా తప్పు నిరూపించమని నిలదీసేదాన్ని. సిగ్గు లేకపోతే సరి, వెటకారం చేశాడు. అదేదో మీకుండాలి. చెప్పుడు మాటలు చెవులు అరివిచ్చే భర్తతో కాపురం కంటే నరకమే మేలు. పుట్టిన దగ్గర నుండి స్నేహంగా ఉన్న శేఖరన్నయ్యను అర్థం చేసుకొని వారు నన్ను అర్థం చేసుకుంటారన్నది భ్రమే. షాటప్. నాకు వస్తాయి ఇంగ్లీష్ తిట్లు. మీపై జాలిగా ఉంది. ఇంత సంకుచితులు అమెరికన్ అమ్మాయితో కాపురం ఎలా చేస్తారన్నది నీకు అనవసరం. చకచకా తిరిగి వెళ్ళిపోయాడు పైకి. అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది శాంత. నెమ్మదిగా పిలిచింది సుధామణి. త్రాగుతున్నారా అత్తయ్య? అవుననుకుంటానమ్మా. వచ్చిన దగ్గర నుండి పట్టుమని 10 నిమిషాలు మాట్లాడింది ఎక్కడ? నాకు జీవితంలో మిగిలింది అపర్ణ ఒక్కటే అత్తయ్య. దాన్ని తీసుకువెడతానంటావా? మీరు పంపిస్తే. ఆమె ముఖం నల్లబట్టం శాంత గమనిస్తూనే ఉంది. అలాగే తల్లి, రేపు వచ్చి తీసుకెళ్ళు. అపర్ణ వలనైనా కోడలికి సుఖం కలిగితే అదే మేలు అనుకుంది. వస్తాను, కాఫీ తీసుకుని పో. ఈరోజు మాత్రం నన్ను బలవంతం చేయకత్తయ్య. మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఎలా రిక్షా ఎక్కిందో, ఎలా అన్నగారిల్లు చేరుకుందో తెలియదు. హాల్లో మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. శాంత సుభద్ర దగ్గరకొచ్చింది. శంకరం వారించాడు. దాన్నేమనకు, ఎన్నాళ్లు బిగపట్టుకుంది. అతని కళ్ళు చెమర్చాయి. వాళ్లపై ప్రతీకారం తీర్చుకోలేని తన అసక్తతకు కోపం తెచ్చుకున్నాడు. అలాగే పడుకుని ఆలోచించసాగింది. అపర్ణను తెచ్చి ప్రేమించగలదే కాని సంఘంలో స్థానం కల్పించగలదా? మొగుడు విడిచిన దాని కూతురు అంటారా? దాని భవిష్యత్తు కోసమైనా తన మమతను త్యాగం చేయక తప్పదు అనుకుంది. ఉదయం లేస్తూనే తయారైంది. మొదటి బస్సు అందుకుంటేనే సమయానికి చేరుకుంటుంది. అపర్ణను తీసుకెళ్ళవా? లేదన్నయ్య, అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఉత్తరం ఇచ్చి వచ్చేయ్ అని ఉత్తరం ఇచ్చి శ్రీను తెచ్చిన రిక్షా ఎక్కింది. అన్న మాత్రం ఏమని ఓదార్చగలడు? మిణుకుమిణుకుమనే ఆశ అడిగంటిపోయింది. జీవితం ఓ నాటకంలా తయారైంది. కోడలి పాత్రలో కొన్నాళ్లు జీవించింది. ఆ పాత్ర ముగిసింది. ఇక భర్తృ విసర్జిత అయిన ఒక స్త్రీ పాత్ర నిర్వహించాలి. రిక్షాతో పాటు ఆలోచనలు సాగుతున్నాయి. గత రాత్రి శాంత వెళ్ళిపోయాక తల్లి కొడుకులకు వాదోపవాదాలు జరిగాయి. అపర్ణ విషయంలో ఎవరు కలుగజేసుకున్నా తన శవాన్ని చూస్తారని సుధామణి అన్నాక గాని కూతుర్ని పంపడానికి అంగీకరించలేదు రవీంద్ర. రంగనాథం పసిపిల్లాడిలా మాటిమాటికి మనవరాల్ని దగ్గరకు తీసుకుంటున్నాడు. సుధామణి బట్టలు సర్దుతోంది. ఎక్కడికి వెళ్ళాలి తాతయ్య? మీ అమ్మ దగ్గరకు. అతని కళ్ళు నిండుకున్నాయి. అమ్మ ఇక్కడే ఉందిగా. మీ అమ్మ శాంత తల్లి. నేను రవీంద్ర అమ్మని. కాదు, నా అమ్మవు.
నా అమ్మ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. తామెంత మూర్ఖులు! ఈ పిల్ల ఎలా ఉంటుంది? మొదటి నుండి తల్లి దగ్గర ఉండాల్సింది. తనకు మాత్రం ఏం తెలుసు రవీంద్ర ఎంత తొందరపడతాడని? నా తల్లిది గదూ! ఊరుకో అమ్మా! నీ అమ్మని ఊరడించింది. అపర్ణ వెళ్ళాక ఆ ఇంట్లో తను ఉండగలదా? సుధామణి ఎంతో నిగ్రహం చూపుతోంది. 10 గంటల వేళ శంకరం వచ్చాడు. నమస్కారమండి. నమస్కారం. రావయ్యా, కూర్చో. రంగనాథం నవ్వడానికి ప్రయత్నిస్తూ కుర్చీ చూపాడు. పర్వాలేదండి, నాకు బడికి టైం అయింది. చెల్లాయి ఈ ఉత్తరం మీకిమ్మంది. తను తెచ్చిన కవరు టేబుల్పై పెట్టి వెళ్ళాడు. గేటు దగ్గర నిలబడి కళ్ళు తుడుచుకోవడం కనిపించింది. వణికే చేతులతో ఉత్తరం చింపాడు. పూజ్యులకు అత్తయ్య మామగార్లకు. శాంత నమస్కరించి రానిది. కారణం ఏదైనా ఎవరైనా భర్త వదిలిన స్త్రీ స్థానం ఎక్కడో నాకు తెలుసు. అపర్ణకు తల్లి ప్రేమను పంచి ఇవ్వగలనే కానీ సంఘంలో హోదా గౌరవం ఇవ్వలేను. భర్తతో చీ అనిపించుకున్న నేను రేపు అది పెరిగి తన పుట్టుకకు ఏవగించుకునే స్థితికి వస్తే అంతకన్నా నరకం మరేం ఉండబోదు. అందుకే మీ దగ్గరే వదిలివేస్తున్నాను. ఒక విషయంలో మాత్రం మీరు నన్ను క్షమించి నా కోరిక మన్నించండి. ప్రేమతో పాటు రుజువర్తన కూడా నేర్పగలరు. ఎవరు అసూయాద్వేషాలకు అతీతులు కారు. కానీ వాటినే ప్రాణంగా ప్రేమించడం అవివేకం. దండించైనా పరిస్థితులు అర్థం చేసుకునేలా చేయండి. ఆపుకి నా ఆశీస్సులు. శాంత. సుధామణి హృదయం ఆర్ద్రమైంది. బలవంతంగా కన్నీరు బిగబట్టింది. అపర్ణకు కారణాలు చెప్పాలి. అందుకే లోపలికి వెళ్ళి కరువు తీరా ఏడ్చింది. అమ్మా! అపర్ణ పిలుపు వింటూనే కళ్ళు తుడుచుకుంది. తాత మనవరాళ్ళు పెట్టెలో సామాన్లు యథాస్థానంలో పెడుతున్నారు. అపర్ణ చెప్పే కబుర్లు వింటూ అలాగే కూర్చుండిపోయింది సుధామణి. ఇది ఫ్రెండ్స్ మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.